ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ముందు మీకు ఒక బ్రీఫ్ ఐడియా నేనేం మాట్లాడబోతున్నానో ఈ 2 days 4 sessions మీకు నేను చెప్పదలిచాను అనమాట. ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటే మీకు నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది. 4 things అట్లీస్ట్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి, వేర్ ఈజ్ గాడ్? దేవుడు ఎక్కడ? మీకు చాలామందికి వచ్చి ఉంటుందా ఈ ప్రశ్న? చాలామందికి రాకపోయినా ఎవరైనా అడుగుంటారు ఖచ్చితంగా. మీరు లేకపోతే ఈ ప్రశ్ననే రకరకాలుగా అడుగుతారు. దేవుడు ఏడి, నాకు చూపించు. దేవుడు ఉన్నాడా? ఉంటే కళ్ళు మూసుకున్నాడా? కరోనా వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు కదా? దిశాని రేపు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ క్వశ్చన్స్ అని మీకు వచ్చి ఉంటాయి ఖచ్చితంగా. ఎప్పుడు రాపోయినా ఒకసారి వస్తుంది ఈ క్వశ్చన్. ఏంటంటే, మీరు బాగా కష్టంలో ఉంటారే, మీరు బాగా సుఖంలో ఉన్నప్పుడు అసలు దేవుడు గుర్తురాడు. క్వైట్ న్యాచురల్ అది. మీకు కష్టం వస్తుంది కదా, అప్పుడు మీకు ఫస్ట్ మీరు తిట్టేది ఎవరినంటే, మనం చాలా అన్యాయస్తులం, అసలు దేవుడిని బొత్తిగా పట్టించుకోం మనం. కానీ మనకి కష్టం రాగానే ఫస్ట్ తలుచుకునేది ఎవరిని? దేవుడిని. అప్పుడు దాకా అసలు ఆయన ముఖం కూడా చూడం. పరీక్షల టైం దాటిపోయిన తర్వాత దేవుడిని ఎంతమంది బాగా తలుచుకుంటారు? మనం బాగా దేవుడికి మొక్కుకునేది ఎప్పుడు? పరీక్షల టైంలో, మళ్ళీ రిజల్ట్ వచ్చేటప్పుడు కదా. అట్లాంటి బ్యాచ్ అన్నమాట మనం. సో ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మీ లైఫ్లో అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అందుకని ఇదొక సెషన్ ఉంటుంది. సెకండ్ది ఏంటంటే, మీకు కనపడుతుందా? రైట్, కనపడుతుంటే కనపడుతుందని చెప్పండి, పర్లేదు. మాట్లాడితే మంచిదే. నేనెవరు? మనతో ఒక ప్రాబ్లం ఏంటంటే, మనకి సమంత ఎవరో తెలుసు, కానీ మనం ఎవరో మనకు తెలియదు. మనకి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ భార్య ఎవరో కూడా తెలిసిపోతుంది, కానీ మనం ఎవరో మనకి తెలియదు. మన ఇండియాలో గమ్మత్ ఏంటంటే, వీఆర్ టూ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పక్కిల్లు కదా, ద నైబర్ నెక్స్ట్ డోర్. ఎందుకు బిగ్ బాస్ అంతమంది ఎగబడి చూస్తారు? బిగ్ బాస్ అంటే ఏం లేదు, పక్కింట్లోకి తొంగి చూడటమే, అంతే కదా. వాళ్ళెవరో అక్కడ ఒక 10 మంది జీవిస్తుంటే ఒక హౌస్లో, అదంతా మనకెందుకు? మీ ఇంట్లో ఎప్పుడైనా వీడియో పెట్టి పక్కింట్లో టెలికాస్ట్ చేస్తారా మీరు? దరిద్రంగా ఉంటుంది కదా ఐడియా. అంత దరిద్రమైన ఐడియానే అది కూడా, బిగ్ బాస్ కూడా. కానీ ఎందుకు హిట్ అవుతుంది అక్కడ? ఎందుకంటే ఇండియన్స్కి వాళ్ళకి 3 ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఒకటి సినిమా, కొంచెం వయసు పెరిగాక పాలిటిక్స్, ఆ తర్వాత పక్కింటోడు ఏం చేస్తున్నాడు. అందుకని మీకు ఇప్పుడు ఒక తెల్ల కాగితం ఇచ్చి, ఒక పెన్ ఇచ్చి, ఈ రెండో ప్రశ్నకి జవాబు రాయమంటే ఒక 20 marks ఎస్సే రాయగలరా? కానీ సమంత గురించి రాయమంటే 40 marks కూడా రాసేస్తారు కదా. మీరు ఉద్యోగంకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా? నాగ చైతన్య సినిమా చూసావా? వాళ్ళకి విడాకులు అయిపోయిందా? ఇవేం అడగరు.
మళ్ళీ కలుస్తున్నారంట కదా, ఇవేం అడగరు. ఏమడతారు? నువ్వెవరో చెప్పుకో అంటారు. నువ్వెవరో చెప్పుకో అంటారు, అంతే. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, కానీ చాలా నెగ్లెక్టెడ్ క్వశ్చన్ కూడా. దీన్ని అస్సలు పట్టించుకోం మనం. ఎందుకు చాలామందికి ఉద్యోగాలు రావు? ఎందుకు రావు? వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చు, వాళ్ళకి ఏం రాదు, వాళ్ళకి ఏముందో వాళ్ళకి తెలియదు. అందుకే ఇది రెండో సెషన్, రైట్? మూడో సెషన్ ఏంటంటే, ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతూ ఉన్నారే, పాడుతూ ఉన్నారు కదా. చాలాసార్లు మన పాటలు ఎలా ఉంటాయంటే దేవుడు ఎవరో తెలియకుండా పాడేస్తుంటాం. ఇదొక గమ్మత్తు మనకి. చాలా తెలియని విషయాలు తెలిసినట్టు మాట్లాడుతుంటాం, మనం పాడుతుంటాం కూడా. ఒక ఆయన క్రైస్తవుల గురించి ఏమన్నాడంటే, క్రైస్తవులు అస్సలు అబద్ధాలు ఆడరు, కాకపోతే పాడతారు అన్నాడు. ఈ బ్యాచ్ ఎక్కువ ఈ రోజుల్లో. అందుకని మీకు ఆయన ఎవరో కూడా తెలియాలి కదా. అండ్ ఫైనల్లీ ఆయన వచ్చినప్పుడు ఒక పని చేశాడు ఆయన. ఇది 4వ సెషన్. ఇప్పుడు ఇది ఏ సీజను? సీజన్ ఏంటి? ప్రతి చర్చిలో చేస్తూ ఉంటారు కదమ్మా. మరేంటి ఎండాకాలం అని చెప్తున్నారా? అయ్యో, అంటే కొంచెం దిమాక్ ఎలా ఉంది చూద్దామని. మీరు దిమాక్ అంటారు కదా, దమాక్ అంటారు. అది దమాక్ కాదు, దిమాక్. సరేనా? ఆ ఫస్ట్ ట్రెండ్ ఈరోజు చూసేద్దాం, నెక్స్ట్ ట్రెండ్ రేపు చూద్దాం. ఓకేనా? మీరేం చేయాలంటే, నేను మాట్లాడేటప్పుడు ఎగపెట్టి రాసుకోవద్దు, ఎడపెడ రాసేసుకోవద్దు. ఎందుకంటే నేను లెక్చరర్నే, నాకు తెలుసు మీ సంగతి. చాలా చక్కగా రాసుకుంటారు, బుర్రలో ఏముండదు. పోనీ ఇంటికి వెళ్ళితో చదువుతారంటే అస్సలు చదవరు. మీరు సంవత్సరం అంతా రాసుకున్న నోట్స్ మీ పరీక్షలో అప్పుడు అస్సలు వాడరు. మీరు మీ సీనియర్ దగ్గరికి వెళ్ళి ఆ ఎంగిల్ నోట్స్ ఒకటి తెచ్చుకుంటారు, దాన్ని జెరాక్స్ తీసుకొని గబగబా చదువుతారు. ఇంతేనా మీరు చదివేది? నేను అని అబద్ధం చెప్పానా? ఏం తెలియనట్టు కూర్చున్నారు కొంతమంది. ఎస్ ఆర్ నో? సో మీ నోట్స్ వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. మీరు ఎప్పుడు నోట్స్ రాసుకోవాలంటే, మీరు వినగలిగి, చూడగలిగి, రాయగలిగి, ఏకకాలంలో చేయగలిగారు అనుకోండి 3 పనులు. నాకు తెలిసి ఈ జనరేషన్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు. 3 పనులు ఒకసారి చేసే బ్యాచ్ లేదు. సో అందువల్ల మీరు ఏం చేయాలంటే బాగా వినాలి. సైకాలజీలో దీన్ని యాక్టివ్ లిజనింగ్ అంటాం. యాక్టివ్ లిజనింగ్ అంటే ఏంటంటే విశ్లేషిస్తూ వినాలి. విశ్లేషించడం అంటే మళ్ళీ దమాక్ పెట్టి ఆలోచిస్తూ వినాలన్నమాట. మీరు ఆలోచిస్తూ వింటున్నారు అనడానికి ఒక గుర్తు ఏంటంటే, మీకు ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వస్తాయి ఖచ్చితంగా. ఆలోచించేవాడికి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. మీకు చిన్న కథ చెప్తా. ఒక 2 ఫ్రెండ్స్, మంచి జిగిరి దోస్తులు వాళ్ళు. ఒకరోజు వాళ్ళకి తినాలనిపించింది హోటల్కి వెళ్ళి. మరి బిల్లు అవుద్దిగా తింటే, ఎవడు బిల్లు కట్టాలి అనే ప్రశ్న వచ్చింది. ఎవడు బిల్లు కట్టాలనే ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళు ఒక డీల్ చేసుకున్నారు. డీల్ ఏంటంటే, అరే నేను ఒక ప్రశ్న వేస్తాను, నా ప్రశ్నకి నేనే జవాబు చెప్పుకోవాలి. మళ్ళీ నువ్వు ఒక ప్రశ్న వేయాలి. వద్దు బ్రదర్ వద్దు,
ఇది డిస్టర్బెన్స్ ఇది. మీరు ఎవ్వరు కదలకపోతే నాకు చాలా మేలు, చెమట పట్టినా పర్లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే కూలర్ ఎప్పుడు చూడనట్టు మళ్ళీ దాని వంకే చూస్తూ ఉంటారు. సో డీల్ ఏంటంటే, నేను ఒక క్వశ్చన్ వేస్తాను, నా క్వశ్చన్కి నేనే జవాబు చెప్పాలి. నువ్వు ఒక క్వశ్చన్ వేయాలి, నీ క్వశ్చన్కి నువ్వే జవాబు చెప్పాలి. ఒకవేళ చెప్పలేకపోతే ఎవరైనా వాళ్ళ క్వశ్చన్కి వాళ్ళు బిల్ కట్టాలి. బాగుందా? డీల్ బాగుందా? సరే, హోటల్కి వెళ్ళారు, తినేశారు. తినేసిన తర్వాత బిల్ కట్టాలి కదా. సరే, ఈ డీల్ కుదుర్చుకున్నారు కదా. ఒకటి చెప్పాడు, అరే నేను వేస్తాను క్వశ్చన్, నా క్వశ్చన్కి నేనే జవాబు చెప్తాను, చెప్పలేకపోతే నేను బిల్ కడతాను, చెప్తే నువ్వు మళ్ళీ క్వశ్చన్ వేయాలి. సరే, వీడి క్వశ్చన్ చెప్పాడు అనమాట. కుందేలు గుంట ఎలా తవ్వుతుంది? కుందేలు గుంట ఎలా తవ్వుతుంది మట్టి బయటికి రాకుండా? అది క్వశ్చన్. మరి క్వశ్చన్కి ఎవరు చెప్పాలి ఆన్సరు? వాడే చెప్పాలి. వాడు అన్నాడు, అరే నువ్వే కదా ఆన్సర్ చెప్పాలి అని. నేనే చెప్తాను రా. కుందేలు గుంట మట్టి లేకుండా, మట్టి బయటికి రాకుండా ఎలా తవ్వుకుంటుందంటే భూమిలోకి వెళ్ళి తవ్వుకుంటుందిరా అన్నాడు. అనగానే అవతల వాడు అప్రయత్నంగా, ఆశ్చర్యంగా అదెలా అన్నాడు. అంతే కదా, ఎవరికైనా వస్తుంది కదా క్వశ్చన్, దిమాక్ ఉపయోగిస్తే. కానీ వీడి దిమాక్లో ఒకటి మర్చిపోయాడు, డీల్ మర్చిపోయాడు. డీల్ అదెలా అన్నాడు వాడు. అనగానే వీడన్నాడు, అది నా క్వశ్చన్ కదా, నీ క్వశ్చన్ నువ్వే ఆన్సర్ చెప్పాలన్నాడు. ఇప్పుడు బిల్ ఎవరు కట్టాలి? అందుకని ఏం చేయాలి? ఉపయోగించాలి. సరేనా? మీరు దిమాగ్ పెట్టి మంచి క్వశ్చన్లు అడిగారు అనుకోండి, అంటే మంచిగా వింటే మంచి క్వశ్చన్లు వస్తాయి. నేను నెక్స్ట్ సెషన్ ఉంటుంది మనకి లంచ్ తర్వాత, అప్పుడు ఆన్సర్ చెప్తా. మీరు దిమాగ్ పెట్టకుండా అదెలా అన్నారనుకోండి, మీ ఆన్సర్లు మీరే చెప్పుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు క్లాస్లో ఎలా కూర్చోవాలి? దట్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ లిజనింగ్. అర్థమైందా? మీకు ప్రశ్న రాగానే ఏం చేయాలి? మీరు రాసేసేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం అడగాలి కదా, మర్చిపోతాం. మనకు ఆ గిఫ్ట్ కూడా ఉంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? రాసేసేయాలన్నమాట. ఓకే, షురూ చేద్దామా? ఓకే, రెడీ? రైట్. సో మన టాపిక్ ఏంటి? డస్టర్ ఇస్తారా? ఉందా? యా. మీ సెల్ ఫోన్స్ అన్నీ ఆపేశారా? సెల్ ఫోన్ ముఖం ఒకసారి చూడండి. అంటే మీరు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు, ఆపేసింది ఉందిలే అనుకుంటారు. మధ్యలో మోగుతుంది, పాపం ఎలా ఆపాలో తెలియదు. మళ్ళీ ఒక డీల్ పెట్టుకుందాం మనం. మీ సెల్ ఫోన్ మోగింది అనుకోండి, అది నాది. మోకపోతే మీదే. ఓకేనా? డీల్ ఓకేనా? రైట్. నేనైతే ఆల్రెడీ ఆఫ్లో పెట్టేశాను, మోగదు. సో బోర్డు కనపడుతుంది అక్కడ, స్క్రీన్ చూస్తున్నారా? దేవుడు ఎక్కడ? నా ఈరోజు ఈ సెషన్లో ఆ ప్రశ్నకి జవాబు చెప్దాం. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? సపోజ్ సంబడి ఆస్క్ యు, మీరు ఓడిఎఫ్లోంచి ఇలా బయటకు వెళ్తుంటే TV9 వాడు వచ్చాడు, 3 రోజులు సెషన్స్ విన్నారు కదా, దేవుడు చూపించు, దేవుడు ఎక్కడ? ఏంటి మీ ఆన్సర్ ఏంటి? బ్లాంక్ అయిపోతుందా? మీకు చెప్తాను నేను. ప్రశ్న ఇందాక నేను చెప్పాను కదా, ప్రశ్న అడగడానికి కూడా ఏముండాలి?
కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలాంటి అంటే దిమాక్ లేని ప్రశ్నలు అన్నమాట. ఈరోజు మనం అవి కూడా తెలుసుకుంటాం. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఇది ఉపయోగిస్తాం అన్నమాట. రైట్? సో మనకు అనిపిస్తుంది, దేవుడు అసలు ఉన్నాడా? ఎందుకంటే కనపడ్డు కదా. మనం మన దేశంలో చాలాసార్లు వింటుంటాం, అదొక నమ్మకం అంతే. మన దేశంలో డైలాగులు చాలా బాగా కొడతారు. ఎవరి నమ్మకం వాళ్ళదండి అంటారు అన్నమాట. ఏం లేదా? అది సెంటిమెంట్. ఇప్పుడు యాదాద్రి ఏంటి? ఎందుకు యాదాద్రికి అంత ఖర్చు పెడుతున్నారు? ప్రజల సెంటిమెంట్ అది. సెంటిమెంట్. అక్కడికి వెళ్ళి నువ్వు దిమాగ్తో క్వశ్చన్లు వేసావనుకో, ఆన్సర్లు రావు. అందుకే ఒక హిందూ గురువు ఒక ఆశ్రమం కట్టుకున్నాడు పూణేలో. ఆయన ఆశ్రమంలో బయట ఏముంటుంది తెలుసా? లోపలికి వచ్చేవాళ్ళు బయట డోర్ ఉంటుంది కదా, అక్కడ రాసి ఉంటుంది అన్నమాట, మీ చెప్పులు మీ దిమాక్ ఇక్కడ వదిలేసి రావాలి అని రాసి ఉంటుంది బయట. ఏముంటుంది? మీ చెప్పులు దిమాక్ ఇక్కడ వదిలేసి రావాలి. చాలాసార్లు దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్తాం మనం? సినిమాకి వెళ్ళినట్టే వెళ్తాం. సినిమాలు కూడా చాలాసార్లు ఆ త్రివిక్రము ఎలా పడితే అలా రాస్తాడు, మీరేమో చప్పట్లు కొట్టేస్తారు. ఎందుకని మీరు సినిమా హాల్లోకి ఎలా వెళ్తారు? చెప్పులేసుకు వెళ్తారు కానీ దిమాక్ బయట వదిలేస్తారు. చాలామంది దేవుడి దగ్గరికి అలాగే వస్తారు. దేవుడి మీద నమ్మకం సెంటిమెంట్ కాదు, ఆ నమ్మకానికి ఒక ఆధారం ఉండాలి. అది చాలా అవసరం. బైబిల్, ఈ సత్యవేదం, ఈ పుస్తకం గుడ్డి నమ్మకం పెట్టుకోండి అని ఎప్పుడు చెప్పదు. మీ నమ్మకానికి ఆధారం మీరు అడిగితే దేవుడు చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. మీలంటోడు ఒక ఆయన ఉన్నాడు యేసుప్రభు కాలంలో. అందరూ ఆయన మరణాన్ని గెలిచి లేచాడని నమ్ముతుంటే ఈయనే ఉన్నాడు, నేను నమ్మనన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? రుజువు చూపించాడు ఆయన. చూడు, నన్ను తాకి చూడు. ఆ మహానుభావుడే మన దేశానికి వచ్చాడు. ఆ మహానుభావుడే మనకి యేసుక్రీస్తుని పరిచయం చేశాడు ఈ దేశంలో. బ్రిటిష్ వాడు, అమెరికా వాడు పరిచయం చేయాల. అప్పటికి ఇంకా అమెరికా దేశం పుట్ల. మీరు సోషల్ స్టడీస్ మీకు వస్తే అప్పటికి ఇంకా గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ కూడా పుట్టల. సో దేవుడు ఇప్పుడు మనల్ని ఎంకరేజ్ చేస్తాడు. ఊరికే అలాగా నమ్మకం పెట్టుకోమని చెప్పడు ఆయన. ఇది అలాంటి పుస్తకం. అది మీకు త్వరలోనే తెలుస్తుంది. కొంతమంది పేర్లు మీకు చూపిస్తాను. వీళ్ళ పేర్లు ఎప్పుడైనా విన్నారా? చూడండి ఒకసారి స్క్రీన్ పైన. కనీసం ఒక పేరు తెలిసినా చేయొచ్చు. కొంతమంది నా ముఖం చూస్తున్నారు. స్క్రీన్ మీద చూసి చెప్పండి. వినలేదు ఎప్పుడు? ఒక పేరన్నా విన్నారా? మీరంతా అంత ఇబ్బందిగా లేకపోతే అంత ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారంటే మీరు అనుకున్న పేర్లు లేవు అక్కడ. అదే నేను మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సమంత, అనుష్క కదా, ఇంకేదో పేర్లు రావట్లేదు నాకు, హీరోయిన్ల పేర్లు. అవి రాశాను అనుకోండి, ఈ పాటికి మీ ముఖం వెలిగిపోయి ఉండేది. వీళ్ళు గొప్ప గొప్ప సైంటిస్టులు. ఈరోజు రష్యా వార్లో వాడు ఏమని బెదిరిస్తున్నాడు? నేను న్యూక్లియర్ బాంబు వేసేస్తా అంటున్నాడు. అంత సులభమేం కాదు న్యూక్లియర్ బాంబు వేయడం. ఎందుకంటే ఉక్రెయిన్ మీద వేస్తే వీడు కూడా పోతాడు. అందుకే పాపం వాళ్ళ భార్యని బిడ్డలను ఎక్కడో దాచిపెట్టేశాడు పాపం పుతిన్. దానికి కారణం ఈయన ఫస్ట్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. విన్నారు ఎప్పుడైనా ఆల్బర్ట్ ఐన్స్టీన్ పేరు? ఏం కనుక్కున్నాడు ఆయన?
E=mc². ఎనర్జీ గురించిన గొప్ప సూత్రాన్ని కనుక్కున్నాడు. ఎనర్జీ తెలుసు కదా మీకు, శక్తి. స్టీవెన్ హాకింగ్ ఈ మధ్య పోయాడు. ఆయన భార్య గొప్ప విశ్వాసి, క్రైస్తవ విశ్వాసి, క్రీస్తుని నమ్ముకుంది. ఈయన గొప్ప నాస్తికుడు, దేవుడిని నమ్మడు. ఈయన పేరు వినలేదా? ఎర్రజెండ్ నీయలో వినలేదా? కార్ల్ మార్క్స్, ఈయనే వాళ్ళందరికీ మూలం. డార్విన్ పేరు వినలేదా? రాలేదా? హై స్కూల్లోపే వస్తుంది కదా. ఏంటి అలా ఉన్నారు మీరు? తల కూడా ఊపలేరా? జనరల్గా అయితే ఇప్పుడు నేను వస్తూ ఉంటే సంగారెడ్డిలో చాలా మధ్యలో కనపడతా ఉన్నాయి సెంటర్స్లో. ఏంటవి? స్టాచ్యూస్. అవి ఎప్పుడైనా ఒకే ఫీలింగ్లో ఉంటాయి, ఫీలింగ్ మారవు. మీరు అట్లాగా ఉన్నారేంటి మీరు? అక్కడ ఏదో ఛత్రపతి శివాజీది కూడా ఉంది కదా. మొన్నేదో మీ దాంట్లో ఏదో స్టాచ్యూ పెట్టారు కదా, బంగారు స్టాచ్యూ ఏదో పెట్టారు కదా, సమతామూర్తి. ఆ మూర్తి ఎప్పుడు అలాగే ఉంటాడు, ఎవ్వరికి స్ఫూర్తి ఉండదు అది చూస్తే. మీరు అలా ఉండకండి, కొంచెం ఎక్స్ప్రెషన్. ఎయిర్టెల్ వాడుతున్నారా మీరు? ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. బెర్ట్రాండ్ రస్సెల్ విన్నారు ఎప్పుడైనా? ఈయన మ్యాథమెటిక్స్లో చాలా గొప్ప మేధావి, ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి లాజిషియన్. అంటే ఇది ఎక్కువ అనమాట. రిచర్డ్ డాకిన్స్ ఈ మధ్య కాలంలోనే దేవుడు లేడని బాగా ప్రచారం చేస్తున్నాడు. ఎవరైనా ఈ పుస్తకం చదివారా? దేవుడి భ్రమలో చదివారా ఎవరైనా ఈ పుస్తకం? ఇంగ్లీష్లో గాడ్స్ డిల్యూషన్. సరే, వీళ్ళ పేర్లు ఏమని తెలుసా? ఎప్పుడైనా విన్నారా వీళ్ళ పేర్లు? చెప్పాలి. ఒకటో పేరు, రెండో పేరు వినుండ్రు పాపం, మూడో పేరు అప్పుడప్పుడు టీవీలో చూసుంటారు పాపం. బిగ్ బాస్లో ఓడిపోయి కోర్టు మీదకి వెళ్ళి గందరగోళం అయ్యి అబాస్పాలయ్యాడు ఈ మధ్యకాలంలో బాబు గోగినేని. వీళ్ళందరినీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కాసేపట్లో అర్థమవుతుంది. సరే, ఇంకొక లిస్ట్ ఇస్తాను మీకు. వీళ్ళ పేరు ఎప్పుడైనా విన్నారా? నాకు తెలిసి గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు నవ్వినట్టు చూడలే నేను. ఈ మధ్య ఆయనకి కితకితలు పెట్టి నవ్వుపిచ్చారు. నవ్వుపిచ్చి లాఫింగ్ బుద్ధ అని ఒకటి పెడుతున్నారు ఈ మధ్య. పాపం బుద్ధుడు చూసి ఏడుస్తూ ఉండుంటాడు పైన నుంచి, నేను ఎప్పుడు నవ్వలేదురా వీడేళ్ళు నా చేత నవ్విస్తున్నారని. ఇంకోటి ఏంటంటే పాపం బుద్ధుడికి పొట్ట ఉండదు, వీళ్ళేం పొట్టేశారు ఆయనకి. అంటే మనం ఒక మనిషి పోయిన తర్వాత వాడిని ఎంత పాడు చేస్తామో చూడండి మనం మన కోసం. ఇప్పుడు ప్రతి షాపులో వీడే, ప్రతి గొప్పింట్లో వీడే. అసలు బుద్ధ కాదు వీడు, నకిలీ బుద్ధ అనమాట. రెండో వాడి పేరు విన్నారా? మనకి మార్వాడీస్, జైన్స్ కనపడుతుంటారు కదా, వాళ్ళకి ఈయనే. ఈ మూడో ఆయన పేరు విన్నారా? రైట్. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా కూడా అదే బ్యాచ్. దేవుడు లేడని చెప్పే బ్యాచ్. సో ఇప్పుడు మనం ఏమని కంక్లూడ్ చేయాలి? ఇంత గొప్పోళ్ళు, ఇంత మేధావులు దేవుడు లేడని చెప్తే మనం ఏం చేయాలి? నమ్మేయాలి కదా. అక్కడే పప్పులో కాలేస్తాం అన్నమాట. సైంటిస్ట్ ఏదైనా ఒక విషయం కనుక్కుంటే దానికి రుజువులు చూపించాక పేపర్ మీద అది కరెక్ట్గా ఉంటే అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది.
అది నిజ జీవితంలో నిరూపితమైతే దాన్ని నియమం అంటారు. పేపర్ మీద మాత్రమే నిరూపితమైతే దాన్ని థియరీ అంటారు. అంటే ఒక సైంటిస్ట్ ఒక ప్రతిపాదన చేస్తే దాన్ని అంతర్జాతీయంగా నమ్మడానికి సైంటిఫిక్ వరల్డ్, శాస్త్రవేత్తల సమాజం ఆయన ఎన్నో ప్రూఫ్స్ ఇవ్వాలి. ఆయన ఏదో పెద్ద సైంటిస్టు ఓ డైలాగ్ కొడితే అది కరెక్టు అయిపోదు. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే ఓ పెద్ద ఆయన చెప్పిన దాన్ని మనం నిజమే అని నమ్మేస్తూ ఉంటాం. మన దేశంలో అలాంటివి చాలా డైలాగులు చెప్పేస్తూ ఉంటారు. వివేకానంద అన్నాడు అంటారు. అసలు అన్నాడో లేదో కూడా మీకు తెలియదు. ఎక్కడన్నాడు అని కనీసం మీరు అడగరు. అన్నాడంట కదా. సో ఈరోజు క్లాసులో మీరు ఎలా ఉండాలంటే, ఎవడో చెప్పాడు నేను నమ్మేస్తాను అలా ఉండకూడదు. మనకి రుజువు కావాలి. సో వీళ్ళందరూ చెబితే దేవుడు లేడు అంటే లేకుండా పోతాడా? అందుకని మనకు ఫండమెంటల్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక సత్యం, ఒక వాస్తవం, ఒక సత్యం, ఒక వాస్తవం ఒకడు నమ్మినా నమ్మకపోయినా అది సత్యంగానే వాస్తవంగానే ఉంటుంది. అలాగే ఒక అసత్యం, ఒక అవాస్తవం ఒకడు నమ్మినా నమ్మకపోయినా అది అసత్యంగానే ఉంటుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే గొప్పోళ్ళు చెప్పినవి కరెక్టు. ఇదొక తప్పుడు అభిప్రాయం. గొప్పోళ్ళు చెప్పినవి కరెక్ట్ అనుకోవడం ఒక తప్పు అన్నమాట. ఇంకోటి ఉంటుంది, మనకి ఎక్కువ మంది ఒక విషయం చెప్తే అది కరెక్ట్ అనుకుంటాం మనం. అది కూడా పెద్ద పొరపాటే. మీకు తెలుసో తెలీదో, ఇక్కడ నుంచి ఒక 100 లేకపోతే ఒక 500 లేకపోతే ఒక 750 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, లేకపోతే ఒక 1000 లేకపోతే ఒక 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ప్రపంచమంతా ఏం నమ్మిందంటే భూమి బల్లపరుపుగా ఉంది అని నమ్మింది. ప్రపంచమంతా నమ్మింది. అరే ఇంతమంది నమ్ముతున్నారని భూమి ఒక్కసారిగా గుండ్రంగా ఉండే భూమి ఓ చాపలాగా అయిపోయిందా? ఓ బల్లలాగా అయిపోయిందా? అవదు. కానీ ఆ రోజుల్లో ఒక ఆయన వచ్చి భూమి గుండ్రంగా ఉంటుందిరా అంటే ఆయన్ని వెర్రోళ్ళలాగా చూశారు. ఇక్కడ నుంచి ఒక 500-600 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ప్రపంచంలో చాలామంది సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అనుకోలా, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనుకున్నారు. అప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, కాదురా, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడు తిరగడు, మధ్యలో ఉంటాడు అంతే. ఆ తర్వాత సౌర కుటుంబం కనుక్కున్నారు, సూర్యుడి చుట్టూ ఉన్న గ్రహాలని కనుక్కున్నారు. ప్రపంచం నమ్మలేదు. కానీ ఈరోజు నిజమేనా? అది నిజమేనా? నిజమే. కాబట్టి ఒక నిజం ఎప్పుడు నమ్మకపోయినా నిజంగానే ఉంటుంది. ఒక అబద్ధం కొన్ని లక్షల మంది నమ్మినా అది అబద్ధంగానే ఉంటుంది. ఈ సత్యం మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. ఇది ఫౌండేషన్ మన క్లాస్కి. మరి నాస్తికవాదం నిలబడుతుందా? అందుకని మనం దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నకి జవాబు చెప్పకముందు మన ప్రశ్న అదే కదా, దేవుడు లేడా, ఇది నిజమేనా? ఆ ప్రశ్నకు ముందు జవాబు చెప్పుకోవాలి. నాస్తికవాదం నిలబడుతుందా? నాస్తికవాదం అంటే దేవుడు లేడని చెప్పడం, వాదించడం. ఏంటి ఈ నాస్తికవాదంలో ప్రాబ్లమ్స్ మనం చూస్తే, ముందు దేవుడు లేడు అని చెప్పాలంటే విశ్వమంతా వెతికినటువంటి జ్ఞానం ఆ చెప్పేవాడి దగ్గర ఉండాలి. ఎందుకంటున్నాను ఈ మాట? సపోజ్ మీరంతా చాలా కూల్గా కూర్చొని ఉన్నారు,
సడన్గా ఎవరో ఏమన్నారంటే పాము వచ్చింది అన్నారు. మీరేం చేస్తారు? ఏం చేస్తారు మీరు? ప్రూఫ్ అంటారా? ముందు ప్రూఫ్ అంటారా? రుజువులు కావాలి, ఊరికే నమ్మో ఇందాకే క్లాస్ అయింది అంటారా? అనరు. ఫస్ట్ ఏం చేస్తారు? కానీ పాము కనపడలేదు అనుకోండి, మళ్ళీ వెంటనే వచ్చి కూర్చుంటారా? కూర్చోరు. ఎప్పుడు కూర్చుంటారు మీరు? మళ్ళీ వచ్చి మొత్తం వెతకాలి, ప్రతి మూల వెతికిన తర్వాత ఓ గంట సేపో 2 గంటల సేపో 3 గంటల సేపో వెతికి ఇక పాము లేదు వెళ్ళిపోయింది అనుకున్న తర్వాతే ఊపిరి పీల్చుకొని కాస్త లోపలికి వచ్చి కూర్చుంటారు. కూర్చున్నా కూడా మీరు క్లాస్ వినరు, కుర్చీ కింద చూసుకుంటూ ఉంటారు. పాము లేదు అని మీరు ఎప్పుడు నమ్ముతారు చెప్పండి? అట్లీస్ట్ ఈ హాల్లో పాము లేదని మీరు ఎప్పుడు నమ్ముతారు చెప్పండి? ఏమండి? పూర్తిగా సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఈ బాక్స్లో కూడా వెళ్ళి దాక్కోవచ్చు అది కావాలంటే. అందుకని ప్రతి మూల వెతకాలి. అక్కడేదో కొంచెం చిన్న సందు కనపడుతుంది ఆ కూలర్ దగ్గర, అక్కడ కూడా ఉండొచ్చు. మీరు 100% సెర్చ్ చేసిన తర్వాతే అప్పుడు ఏమంటారు మీరు? పాము లేదు అంటారు. సపోజ్ ఈ క్యాంపస్లో పాము లేదు అని నిరూపించాలంటే మీరు ఎలా సెర్చ్ చేయాలి? ODFలో. కెన్ యూ ఇమాజిన్ ఎంత కష్టమో? సపోజ్ సంగారెడ్డిలో పాము లేదు జిల్లా మొత్తంలో అంటే ఎట్లా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. తెలంగాణ మొత్తంలో పాము లేదు, ఎలా ఉంది? ఈజీగా ఉందా? కష్టంగా ఉందా? స్టేట్మెంట్ ఇచ్చేయగలరా? ఇచ్చేయలేరు. ఏ పాము? వేరే పాముల గురించి మనం మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చింది పాము, ఆ పాము గురించే మాట్లాడుతున్నాం. ఈ విశ్వంలో దేవుడు లేడు అని చెప్పాలంటే మరి ఏం చేయాలి? విశ్వమంతా వెతకాలి. అంటే విశ్వాన్ని గురించిన పూర్తి జ్ఞానము ఉండాలి. ఎవరినైనా ఒకరిని చూపించగలరా? విశ్వమంతా వెతికిన వాడిని ఒకటి పేరు ఏమని చెప్పగలరా? ఇందాక నేను చాలా పేర్లు చెప్పా కదా మీకు. ఆల్బర్ట్ ఐన్స్టైన్, స్టీఫెన్ హాకింగ్, వాళ్ళు ఎవరైనా విశ్వం అంతా వెతికారా? సో ఎవడైనా దేవుడు లేడని స్టేట్మెంట్ ఇవ్వాలంటే వాడెంత గొప్పోడైనా, వాడెంత మేధావైనా ముందేం చేయాలి? విశ్వమంతా వెతకాలి. పోనీ ఇంకోటి ఆలోచిద్దాం. విశ్వం గురించిన 100% జ్ఞానం ఉన్నాడు ఎవడైనా ఉన్నాడా? పోనీ నేను చెప్తున్నానయ్యా అని. జర్మన్ టిటోవ్ అని, మీకు రష్యా వాడు ఈ అంతరిక్షంలో వాడు ఒక లీడింగ్ కంట్రీ అన్నమాట రష్యా. అంటే ఇప్పుడు రష్యా కాదు, ఒకప్పుడు USSR అనేవాళ్ళు, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. నా రష్యా సంయుక్త రాష్ట్రాల్లో లీడింగ్లో ఉండేది రష్యా, USSR ఈ అంతరిక్ష పరిశోధనలో. అప్పుడు జర్మన్ టిటోవ్ అనేవాడు అంతరిక్షంలోకి వెళ్ళి ఒక స్పేస్ నౌక తీసుకొని ఆ స్పేస్ నౌకలో భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చాడు కిందకి. చాలా గొప్ప అచీవ్మెంట్ ఆ రోజుల్లో అది. దట్ వాజ్ ఇన్ 1960s. సరే, ఒక సన్మాన సభలో ఒక సైంటిస్టుల సదస్సులో మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సైంటిస్టులు చాలామంది వచ్చారు. తన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు ఆయన. జర్మన్ టిటోవ్ అని కాస్మోనాట్, అంటే ఈ వ్యోమగామి అన్నమాట, రష్యన్ కాస్మోనాట్. ఆయన మధ్యలో ఒక జోక్ వేశాడు. ఆయన కూడా నాస్తికుడే. ఏం వేశాడంటే జోకు, నేను అంతరిక్షానికి వెళ్ళాను,
భూమి చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేశాను, అంతరిక్షం అంతా తిరిగి వచ్చాను, కానీ నాకెక్కడా దేవుడు కనపడలేదు అన్నాడు. రష్యా కదా, చాలామంది కమ్యూనిస్టులు ఎక్కువ అక్కడ, సైంటిస్టులు చాలామంది చప్పట్లు కొట్టారు. అంతరిక్షంలోకి వెళ్ళాను, భూమి చుట్టూ ప్రదక్షిణాలకు చక్కర్లు కూడా కొట్టాను, కానీ నాకు దేవుడు ఎక్కడా కనపడలేదు. హాల్ మారుమోగిపోయింది చప్పట్లతో. ఈలోపు చప్పట్లన్నీ అయిపోయిన తర్వాత ఒక సైంటిస్ట్ లేచాడు. ఏయ్ టిటో, నాది ఒక చిన్న సలహా అన్నాడు. ఏంటి అన్నాడు మనోడు. ఏం లేదు, నువ్వు పని చేయాల్సింది అక్కడ ఉన్నప్పుడు నీ స్పేస్ సూట్ ఉంటుంది కదా, అంటే వెనక ఆక్సిజన్ సిలిండర్ ఇదంతా ఉంటుంది కదా, అక్కడ ఆక్సిజన్ దొరకదు కదా, ఆ స్పేస్ సూట్కున్న పైప్ ఒకసారి లాగేసి చూడాల్సింది, నీకు కనపడి ఉండేవాడు అన్నాడు. మళ్ళీ హాలంతా నవ్వులు చప్పట్లు. అంత సీన్ ఎవడికి లేదు. నాసా వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఇప్పటిదాకా మన పరిశోధనలో మనిషి విశ్వం గురించి తెలుసుకున్నది ఎంత? ఈ 1%కి 99% బిల్డప్ కదా మనిషి. కాబట్టి మనిషికి దేవుడు లేడు అని చెప్పేటువంటి బల్లగుద్ది చెప్పే స్టేట్మెంట్ ఇవ్వడానికి, ఉంటే ఉండొచ్చేమో లేకపోతే లేకపోవచ్చేమో అంటే పర్వాలేదు, కానీ దేవుడు లేడు అని చెప్పడానికి వీలు లేదు. ఇంతవరకు ఏ నాస్తికుడు కూడా విశ్వం అంతా తిరిగి అలాగ చిత్తశుద్ధితో ప్రపంచమంతా వెతికిన సీన్ లేదు. ఈ ప్రపంచమంతా వెతకాలంటే మన భారతదేశంలో జన్మల మీద నమ్మకం ఉంటుంది కదా. అప్పుడప్పుడు అంటుంటాం మనం, నన్ను అర్థం చేసుకోవాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. ఎవరికైనా పెళ్ళయిందా? ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెళ్ళైన అమ్మాయిలకి తెలియదమ్మా, పెళ్ళైన అబ్బాయిలకే తెలుస్తుంది. నీ భార్య నీకు అర్థమైందా? కొన్నిసార్లు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఆవిడ ముఖం చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఏంటంటే చెప్పదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి, నేను చెప్పను. ఇది ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఒక ధీమా అన్నమాట. సపోజ్ నువ్వు అర్థం చేసుకోలేకపోయాను, ఎలాగో నువ్వు అర్థం చేసుకోలేవు, అది వేరే విషయం. నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అనుకో, ఇన్నేళ్ళ కాపురంలో ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది అంటది ఆవిడ. ఏమండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు అర్థమవుతుంది కనీసం నేను చెప్పేది. చిత్తశుద్ధితో ఈ ప్రపంచం అంతా వెతికి దేవుడు లేడని చెప్పిన వాడు ఒక్కడు కూడా, దేవుడు లేడని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రపంచమంతా వెతికే అంత సీను లేదు. ఈ ప్రపంచమంతా వెతకాలంటే, ఈ ప్రపంచంలో ఎన్ని స్టార్స్ ఉన్నాయో తెలుసా మీకు? ఈ ప్రపంచంలో ఎన్ని నక్షత్ర రాసులు ఉన్నాయో తెలుసా మీకు? రాసి అంటే ఇప్పుడు మనకి బ్రేక్ ఇచ్చారనుకోండి, మీరు బయటకు ఎలా వెళ్తారు? కాసేపటికి వీడియో తీస్తే ఒక 5 నిమిషాలకి మీరు గుంపులుగా ఉంటారనమాట. ఆ నక్షత్రాలు కూడా ఇప్పుడు ఒంటరిగా ఉండవు, అవి గుంపులుగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆ గుంపుని ఏమంటాము? గ్యాలక్సీ అంటాం అన్నమాట. ఏంటది? నక్షత్ర కూటమి. ఒక్కొక్క గ్యాలక్సీని మీరు చూస్తే కొన్ని బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి, కోట్ల స్టార్స్ ఉంటాయి. మనం ఉన్న గ్యాలక్సీ తెలుసా మీకు? ఈ గ్యాలక్సీ అంటే మనం ఏ గ్యాలక్సీలో ఉన్నామో తెలుసా? చెప్పండి, తెలిస్తే చెప్పండి. ఏమంటారు మనం ఉన్న గ్యాలక్సీని? ఏమంటారు? గ్యాలక్సీ అంటే సినిమా హాల్ కాదు. ఏంటి? పాలపుంత, మిల్కీవే గ్యాలక్సీ అంటారు. ఒక్క గ్యాలక్సీలో కోటానుకోట నక్షత్రాలు ఉంటే ఇలాంటి గ్యాలక్సీలు లక్షలు ఉన్నాయి. ఈ విశ్వం అంతా వెతకాలంటే అదేదో 7 జన్మలు అంటారే, అవి కూడా సరిపోవు. నాస్తికవాదం అక్కడే ఫెయిల్ అవుతుంది.
నాస్తికవాదం ఒక హేస్టీ కంక్లూషన్కి వచ్చింది, తొందరపాటుగా అభిప్రాయానికి వచ్చేసింది, తొందరపడి దేవుడు లేడని, ఇనఫ్ రీసెర్చ్ చేయకుండా. మరి దేవుడు ఉన్నాడా? ఉంటే ఉన్నాడని ఎలా చెప్పగలం? ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, రైట్? ఇప్పుడు మీకు నాస్తికులు ఏమనిపిస్తున్నారు దీన్ని బట్టి చూస్తే? ఇప్పుడు మీకు బాబు గోగినేని పిక్చర్ ఒకసారి ఊహించుకోండి టీవీలో. నాస్తికులు బాగా పోజు కొడతారు కదా. మీకు పాలపుంత అంటే తెలిసిందా? ఇందాక తెలియలే, చాలామందికి తెలియదు పాలపుంత అంటే. కాబట్టి మీకు సైన్స్ జ్ఞానం ఎంత ఉంది? అందుకని మీ దగ్గరికి వచ్చి బాబు గోగినేని ఏమంటాడు? సైన్స్ అంటాడు. మీరేమనుకుంటారు? అవాక్కయ్యారా? అది ప్రాబ్లం. ఈ బాబు గోగినేని లాంటి వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 14:1 చదువుతారు ఎవరైనా? కనీసం బైబిల్ జ్ఞానం అన్న ఉందేమో చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటాడు. చాలండి. ఎవరు వీళ్ళు? అవునో కాదో మనకి ఈ సెషన్ అయ్యేటోడికి తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం నాస్తికవాదాన్ని వదిలిపెట్టి దేవుడు లేడని చెప్పడం ఎంత పేలవమైన వాదనో, ఎంత పసలేని వాదనో మనకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేదో చెప్పాలి కదా. అరే వాడు ఓడిపోయాడు రా, దేవుడు లేడని చెప్పలేకపోయాడు కాబట్టి దేవుడు ఉన్నాడంటే కుదరదు. అంతే కదా. అప్పుడప్పుడు నాన్నగారు ఆఫీస్కి వెళ్తా, అమ్మ ఇంట్లో పెన్ ఉంది తీసుకురా అంటారు. పాప మీ అమ్మాయి సరిగ్గా వెతకదు, ఈమె ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లో ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి ఒకసారి రూమ్లో రౌండ్ వేసి వచ్చేస్తుంది, నాన్న లేదు అంటది. సరిగ్గా చూడదనమాట. ఈ నాస్తికుల బ్యాచే. నానేమంటాడు, నీకు చెప్పడం కంటే నా కర్మ నేను చూసుకోవడం బెటర్ అని లోపలికి వెళ్ళి పెన్ తీసుకొచ్చి జేబులో పెట్టుకొని బ్యాగ్ తగిలించుకొని స్కూటర్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి అనుకుంటుంది అనమాట. చాలాసార్లు నాస్తికులు అలా ఉంటారు. దే డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. బుద్ధిహీనుడు అంటే బైబిల్లో అర్థం ఏంటంటే కేవలం దిమాక్ లేనోడని కాదు, క్యారెక్టర్ లేనోడని కూడా అర్థం. ఒకడు తప్పు చేస్తూ ఉంటే తన తప్పు నుంచి బయటికి రావడానికి ఇష్టం లేక దేవుడు లేడని బయటికి చెప్తూ ఉంటాడు, ఇష్టారాజ్యంగా జీవించడం కోసం. సరే చూద్దాం దేవుడు ఉన్నాడా లేదా అన్న దానికి ఈ రోజున మనం రుజువులు చూద్దాం. సైన్స్ ఏమంటోంది? సైన్స్ మనకేమైనా చెప్తోందా? విశ్వ నిర్మాణం ఏమంటోంది? ఈ విశ్వం ఏర్పడిన విధానం, లాజిక్, మన దిమాక్ ఏం చెప్తుంది? కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం, నైతికత, తప్పు ఒప్పుల స్పృహ ఉంటుంది కదా అందరికీ, ఉంటుందా? ఇది తప్పు ఇది రైటు అని ఒక ఫీలింగ్ ఉంటుందా లోపల? దాన్ని నైతికత అంటాం, మొరాలిటీ. అదేం చెప్తోంది మనం చూద్దాం. ఇవి చూడకముందు ఒక ప్రశ్న. ఈయన గారు ఏమన్నారు? ఒక ముక్కలో చెప్పండి, డార్విన్ ఏమన్నాడు చెప్పగలరు ఎవరైనా? డార్విన్ ఏమన్నాడు? చూసారు ఎప్పుడైనా ఆయన్ని? డార్విన్ ఎప్పుడైనా చూసారా? బొమ్మన్నా చూసారా? గడ్డ ఉంటుంది బాగా, బట్టతలు ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? డార్విన్ సిద్ధాంతం తెలుసా మీకు? హై స్కూల్లోపే ఉంటుంది. జీవ పరిణామ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక మాటలో చెప్పండి, మీకు వచ్చిన భాషలో చెప్పండి. కోతి నుండి మనిషి వచ్చాడు, ఇంతేనా? కనీసం అదన్నా తెలిసి ఉంటుంది కదా మీకు. మీకు డార్విన్ సిద్ధాంతం ఇచ్చారనుకోండి పరీక్షల్లో, మీరేం చేయొచ్చు? కనీసం మీకు చదవకపోతే ఒక కోతి బొమ్మ ఒక మనిషి బొమ్మ వేసి మధ్యలో ఒక యారో మార్క్ వేస్తే కనీసం టీచరు
10 మార్కులకి 2 మార్కులన్నా వేస్తుంది. అవునా కదా? ఈయనేమన్నాడంటే డార్విన్ గారు, అంటే ఇండైరెక్ట్గా దేవుడు లేడని చెప్పాడు అనమాట. ఈ భూమి, ఈ విశ్వం, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ జీవరాశులు, మనిషి, అవన్నీ తమంతట తామే పుట్టుకొచ్చాయి. దాన్నే పరిణామం అన్నారనమాట. పరిణామం అంటే డెవలప్ అవుతూ తమంతట తామే పుట్టుకుంటూ రావడం అనమాట. ఇవల్యూషన్ అన్నారు ఇంగ్లీష్లో. రైట్? మరి ఈ రోజుకి నాస్తికులు దేన్ని పట్టుకొని ఎలాడుతున్నారు? ఈ సిద్ధాంతం గురించే. ఎప్పుడైనా నాస్తికులు మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడతారు? వెంటనే డార్విన్ గారి గురించి మాట్లాడతారు. జన విజ్ఞాన వేదిక వాళ్ళకి ఒక ఛాలెంజ్ విసిరాను నేను. డార్విన్ సిద్ధాంతము గురించి పూర్తిగా మాట్లాడుకోక్కర్లేదు. మనకు ఆల్రెడీ నిరూపితమైన సైన్స్లో ఒక విషయం ఉంది. ఆ విషయం ప్రకారం డార్విన్ సిద్ధాంతం కరెక్ట్ కావడానికి అవకాశమే లేదు అని ఇక్కడ తెలంగాణకు దగ్గరలో నేను వాళ్ళతో ఒక డిబేట్లో కూర్చున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలే. అప్పుడు వాళ్ళకు సవాల్ విసిరారు నాకు, వచ్చి నిరూపించు, ఒక సదస్సు పెట్టుకుందాం అన్నారు. సో హైదరాబాద్ తార్నాకాలో ఒక సదస్సు పెట్టాం. జన విజ్ఞాన వేదిక సైంటిస్టులు వచ్చారు. అంతా చెప్పిన తర్వాత, మీరు చెప్పేది చూస్తుంటే మేము ఇప్పుడేం జవాబు చెప్పలేము, మేము బాగా చదువుకొని మళ్ళీ వస్తాం అన్నారు వాళ్ళు. ఆ మాటని ఇప్పటికి 20 ఏళ్ళు అయింది, రాలా, ఇంకా రాలా. ఏంటి డార్విన్ సిద్ధాంతంలో ప్రాబ్లమ్స్ చూడండి. అంటే మీకు అంతా చెప్తే మీకు బుర్ర వేడెక్కిపోద్ది. మళ్ళీ మీరు కోతికి గోక్కున్నట్టు గోకుతారు. చాలా కష్టమైపోతుంది. అందుకని చాలా సింపుల్గా చెప్తాను నేను. డార్విన్ ఏమన్నాడంటే, అయ్యా నా సిద్ధాంతం కోతి నుంచి మనిషి రావడం, లేకపోతే నిర్జీవ పదార్థం నుంచి జీవ పదార్థం పుట్టుకురావడం, ఈ జీవులన్నీ కూడా తమంతట తామే పుట్టుకురావడం, సూర్యచంద్ర నక్షత్రాదులు తమంతట తామే పుట్టుకురావడం, దీని అంతటికీ నేను ఒక కీలకమైన రుజువిస్తా. అదేమిటంటే లింకులు అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీకు ఎప్పుడైనా బంగారపు గొలుసు తెగిపోతే ఎక్కడికి వెళ్తారు మీరు? ఆ లింక్ వేయించుకోవడానికి వెళ్తారు కదా, ఆ లింక్ అన్నమాట. ఏమిటి లింకు? మీకు అర్థం కావాలంటే ఈ విషయం చెప్పాలన్నమాట. కోతి అలా నిద్రపోతూ లేకపోతే బ్రతుకుతూ అలా పడుకొని లేచి అక్కడ కోతి కొమ్మచ్చి ఆడుతూ ఒకరోజు నిద్రపోయి లేచినట్టుకు సడన్గా మానవుడు అయిపోవాలా కోతి. అట్లా చెప్పలా డార్విన్ ఏమన్నాడంటే, కాలక్రమంలో కొన్ని వేల లక్షల సంవత్సరాలు గతించేటప్పటికి కోతి నెమ్మదిగా ఏమవుతుంది? మనిషి అవుతుంది. అంటే తోక చిన్నదైపోతుంది, నెమ్మదిగా తోక కనబడకుండా పోతుంది. 4 కాళ్ళతో నడిచేది నెమ్మదిగా 2 కాళ్ళతో నడవడం మొదలవుతుంది. మూతి ముఖం షేపులు కూడా కొంచెం ఇట్లా ముందుకు పొడుచుకున్నట్టు వస్తుంది కదా, అదంతా లోపలికి వెళ్ళిపోయి చక్కగా ఫ్లాట్గా వచ్చేసి సమంతలా తయారవుతుంది అని చెప్పాడు అన్నమాట. ఎవరు? డార్విన్. అయ్యా రుజువేంటి అని అడిగారు సైంటిస్టులు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఏం లేదు, ఈ కోతి నుంచి మానవుడు అవ్వడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్యలో మధ్యస్థ జీవులు మిడిల్ ఆర్డర్డ్ స్పీషీస్ అన్నాడు అనమాట. ఈ మధ్యస్థ జీవులు ఉంటాయి. మధ్యస్థ జీవు అంటే ఎలా ఉండాలి? అది అంటే పొట్టి తోకున్న కోతి ఉండాలి కదా, 2 కాళ్ళతో నడిచే కోతి ఉండాలి కదా. ఇవి మధ్యస్థ జీవులు అన్నమాట. దవడ మారిన కోతి ఉండాలి, ముక్కు పుర్రే మారిన కోతి ఉండాలి కదా. మరి మధ్యస్థ జీవులు దొరక్కపోతే అన్నారు మళ్ళీ సైంటిస్టులు. దొరక్కపోతే నా తీరి తప్పు అన్నాడు డార్విన్ ఈ విషయం చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 150 సంవత్సరాలు అయిపోయింది. మన సెలబ్రేషన్ కూడా చేశారు. కానీ ఈరోజుకి ఆ మధ్యస్థ జీవులు లింకులు అంటే కోతికి మనిషికి మధ్యలో ఉంటాయే, వాటి అస్థి పంజరాలు కూడా దొరకలా.
మరి డార్విన్ చెప్పింది అంతా తప్ప? చచా, అట్లా అనకూడదు. డార్విన్ చెప్పింది కొంత కరెక్టే, కానీ డార్విన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే మైక్రో ఎవల్యూషన్ తీసుకొచ్చి మ్యాక్రో ఎవల్యూషన్కి అప్లై చేశాడు. మైక్రో అంటే చిన్నది, మ్యాక్రో అంటే పెద్దది. ఏంటి మైక్రో ఎవల్యూషను? ఇప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకుంటే అమ్మ నాన్న ఇద్దరు తెల్లగా ఉంటారు, కానీ నల్లటి అబ్బాయి పుడతాడు. ఎందుకు పుట్టాడు అంటే ఎవరో తాతో మేనమామో ముత్తాతో నల్లగా ఉండుంటాడు. ఆ నల్లగా ఉన్న జీను దాక్కొని పాపం వీడు పుట్టేటప్పటికే అది బయటకు వచ్చింది. దాన్నే రిసెసివ్ జీన్ డామినెంట్ అవ్వడం అంటాం బయాలజీలో. అంటే దాక్కున్న జీన్ ఏమవుద్ది, ఒక్కసారిగా బహిర్గతం అవుతుందన్నమాట, బయటపడుతుందన్నమాట. అర్థమవుతుందా? అలాంటి మార్పులు జరుగుతాయేమో కానీ, అంటే ఒకే జాతిలో మార్పులు జరుగుతాయి కానీ జాతి నుంచి జాతికి, అంటే పిల్లి కొన్ని రోజులు బాగా కలలు గని 1,00,000 సంవత్సరాలకి పులి అయిపోదు. మన ఈ మధ్య మహిళా దినోత్సవానికి ఒక మంచి గ్రీటింగ్ వచ్చిందనమాట. సింహాల్లాంటి పిల్లల్ని కన్న తల్లులకు, ఆ సింహాల్లాంటి పిల్లల్ని పిల్లులుగా మార్చిన పిల్లలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని వచ్చిందనమాట ఈ మధ్య. చాలా అద్భుతంగా రాశాడు ఎవడో కానీ. అలాగా డ్రీమ్ చేస్తే అయిపోతావా? అవో, పిల్లుల్లో మార్పులు వస్తాయి కానీ పిల్లి ఎప్పటికీ పులి అవ్వదు. డార్విన్ చేసిన తప్పు ఏంటంటే ఈ ఒకే జాతిలో ఉన్న మార్పుల్ని తీసుకొచ్చి జాతి నుంచి జాతికి మారుతుందని చెప్పాడు అనమాట. నిరూపించలేకపోయాడు. అది తెలియక పాపం బాబు గోగినేని ఇంకా ఆ సిద్ధాంతం పట్టుకొని మీకు నాకు చెప్తున్నాడు. ఉష్ణగతిక శాస్త్రం ఏమంటే ఏంటి? ఉష్ణగతిక శాస్త్రం అంటే ఎప్పుడైనా విన్నారా? థెర్మోడైనమిక్స్ అయ్యా, అంతే. విన్నారా? థెర్మోడైనమిక్స్ విన్నారా? థెర్మోస్ అంటే ఏంటి? వేడి, ఉష్ణం, ఎనర్జీ. డైనామిక్స్ అంటే గతి మారడం అనమాట, దాన్ని డైనామిక్స్ అంటాం అనమాట. థెర్మోడైనమిక్స్ ఏం చెప్తున్నాయి? ఈ ప్రపంచంలోని ఎనర్జీ అంతా కాన్స్టెంట్ అని చెప్తుంది మొదటి సూత్రం. ప్రపంచంలోని ఎనర్జీ అంతా కూడా కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే మారదు, ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. టోటల్ సమ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్ ఈజ్ కాన్స్టెంట్. రెండో సూత్రం ఏం చెప్తోంది ఉష్ణగతిక శాస్త్రంలో? థర్మోడైనమిక్స్ సెకండ్ లా ఏం చెప్తోంది? ఈ క్లోజ్డ్ సిస్టంలో, అంటే ఏ ప్రపంచంలో ఏ విశ్వంలో ఈ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉందో దాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అంటారు అన్నమాట ఫిజిక్స్లో. ఇటువంటి ప్రపంచంలో వాడుతున్న ఎనర్జీ సున్నా అయిపోతోంది, తొందరలో తరిగిపోతోంది. మీ ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ బండ్ అయిపోయిందా? గ్యాస్ అయిపోగానే మీరేం చేశారు? ఒక్కసారి బాహుబలిలాగా పైకెత్తి ఇలా అని మళ్ళీ వెలిగించారనుకోండి, పోయి వెలుగుతుందా? మీకు ఎప్పుడైనా మీ బండిలో బైక్లో పెట్రోల్ అయిపోయిందా? అయిపోతే ఏం చేశారు? హైవే మీద పెట్రోల్ అయిందనుకోండి, బండి వెనక్కి నడిపించుకుంటూ వస్తే మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చారో పెట్రోల్ నిండిపోద్దా? అదే చెప్తుందన్నమాట సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. అయ్యా, ఎనర్జీ ఒకసారి అయిపోతే దాన్ని మళ్ళీ తిరిగి వాడలేవు. కాబట్టి ఎనర్జీ వెనక్కి వెళ్తుంది కానీ తరిగిపోతుంది కానీ పెరగదు. డార్విన్ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక జీవి, ఒక చిన్న సూక్ష్మ కణం, ఒక జీవకణం అమీబా కొన్ని లక్షల కణాలు అవుతుంది. చిన్న జీవి పెద్ద జీవిగా అవుతుంది. ఏం కావాలి ఇప్పుడు? ఎనర్జీ పెరగాల తరగాల? మీరే చెప్పాలి. ఉపయోగించాలి. ఏమండి, ఇదేంటిది? మార్కర్ కదా. దీన్ని ఈ హాల్ అంత పెద్ద మార్కర్ చేయాలనుకోండి, ఏం చేయాలి? ఏం కావాలి? ఎక్స్ట్రా మ్యాటర్ కావాలా వద్దా? ఎక్స్ట్రా మ్యాటర్
సాగదీస్తే వచ్చేస్తుందా? ఎంత కాల్చి సాగదీసినా ఆ స్టాండ్ అంత కూడా రాదు. ఈ హాల్ అంత పెద్దది కావాలనుకోండి, ఎక్స్ట్రా మ్యాటర్ కావాలి. మ్యాటర్ అంటే ఎనర్జీయే. మ్యాటర్ అంటే ఏంటి? ఎనర్జీనే. సో చిన్న జీవి పెద్ద జీవి అవ్వాలంటే ఎనర్జీ పెరగాలి. కానీ సైన్స్ ఏం చెప్తుంది? ఎనర్జీ. ఈ మాట నేను చెప్తే జన విజ్ఞాన వేదిక వాళ్ళకి ఫస్ట్ టైము వాళ్ళు ఏమన్నారంటే, నువ్వన్నీ ఎక్కడో ఫిజిక్స్ తీసుకొచ్చి బయాలజీలో అప్లై చేస్తున్నావు, తూచి తొండాడుతున్నావు నువ్వు అన్నారు వాళ్ళు. సరే తొండాడుతున్నానా, మీరు తొండా నేను తొండా తేల్చుకుందాం అన్నా అని ఒక డిబేట్ పెట్టుకున్నాం. పెట్టుకొని వీళ్ళు నా మాట నమ్మట్లేదు కదా, అందుకని నా దగ్గర ఉన్న ఆక్స్ఫర్డ్ సైన్స్ డిక్షనరీ తీసుకొచ్చాను నేను హైదరాబాద్లో డిబేట్ పెట్టుకున్నప్పుడు. దాంట్లో థెర్మోడైనమిక్స్ సెకండ్ సూత్రం ఉందన్నమాట. ఆ సూత్రం అంతా ఒక పారా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు, అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చివరి లైన్లో ఏముందంటే, ఈ సూత్రము, ఈ నియమము సహజ సిద్ధంగా ఏర్పడిన జీవ సంబంధమైన బయోలాజికల్ ప్రక్రియలన్నింటికీ కూడా అప్లై అవుతుందని రాశాడు చివరిలో. అంటే ఈ ఫిజిక్స్ సూత్రము బయాలజీకి కూడా అప్లై అవుతుంది అని రాశాడు. రాసేటప్పటికి నేనేం చేశానంటే చదివాను. అప్పటికి సాయంత్రం 6:30-7 అవుతుంది. అప్పుడే లైట్లు వేశారు మా హాల్లో. నేను చదివాను ఇలాగా పోడియం మీద నిలబడి. ఓ జన విజ్ఞాన వేదిక ఆయన గబోకన వెంటనే లేచాడు. లేచి పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి స్టేజ్ మీదకి వచ్చేసాడు. కొట్టడానికి వస్తున్నాడేమో అనుకున్నాను నేను. వచ్చి గబోక నా చేతిలో పుస్తకం లాక్కున్నాడు, డిక్షనరీ లాక్కున్నాడు. లాక్కొని చదివాడు. అంటే నేను అబద్ధం ఆడుతున్నాను ఏమన్నాను. చదివి సర్లేండి అని ఇచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ కూర్చున్నాడు. సో ఈరోజు నిరూపితమైన సైన్స్ ఏం చెప్తుందంటే, ఇంకా నిరూపించబడినటువంటి డార్విన్ సిద్ధాంతాన్ని కొట్టేస్తోంది. ఎప్పుడైనా సైన్స్లో దేవుడి గురించి చదివారా మీరు? సైన్స్లో దేవుడి గురించిన చాప్టర్ ఎప్పుడైనా చూసారు? ఎక్కడైనా సరే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకేదన్నా బయోటెక్నాలజీ, జువాలజీ, ఆస్ట్రానమీ, ఎవరైనా అలా చెప్పారంటే, సైన్స్ దేవుడి గురించి ఏదన్నా చెప్పింది, ఒక స్టేట్మెంట్ అన్నారంటే, బీకామ్లో ఫిజిక్స్ చదివినట్టే. సైన్స్ ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడదు. అది సైన్స్ సబ్జెక్ట్ కాదు. సైన్స్ సబ్జెక్టు కాదు. మీ ఆవిడికి కోపం వచ్చిందనుకోండి, సైంటిస్ట్ దగ్గరికి వెళ్తే పని అవదు. అవుతుందా? అవదు. సైన్స్ చెప్పదు కొన్ని విషయాల్ని. కానీ వీళ్ళు ఏం చేస్తారు, సైంటిస్టులు కొంతమంది, వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు సైన్స్ పేరు చెప్పుకొని సైన్స్ ప్రకారము దేవుడు లేడని చెప్తుంటారు అన్నమాట. సైన్స్ ఎప్పుడు అట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వదు. ఇచ్చిందని ఎవడైనా అన్నాడంటే, లేక నమ్మాడంటే జలీల్ ఖాన్తో పాటే బీకామ్లో ఫిజిక్స్ పాస్ అయిపోయినట్టే. అదన్నమాట. అర్థమవుతుందండి? ఇది మొదట మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం రుజువులు చూద్దాం. కనీసం 3 రుజువులు చూద్దాం ఈరోజు మనం. విశ్వం ఆరంభం మొదలు ఏం చెప్తోంది మనకి? ఏం రుజువులు ఇస్తోంది దేవుడు ఉన్నాడా లేదా అనడానికి? 2, విశ్వం నిర్మాణం, అది ఎలా ఏర్పడింది, దాని డిజైన్ ఎలా ఉంది? 3, నైతిక విలువలు. ఈ 3 తీసుకుని దేవుడు ఉన్నాడా లేదా అన్న విషయం మనం చూద్దాం. ఇలా చూడడం అవసరమా? అవసరమే. ఎందుకంటే దేవుడు కంటికి కనపడ్డు. ఒకసారి రోమాపత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. రోమా 1:19-20. ఆయన అదృశ్య లక్షణములు, అంటే దేవుడి అదృశ్య లక్షణం. అదృశ్య లక్షణములు మీకేం అర్థమైంది అన్నమాట? కనిపించని లక్షణాలు. అనగా అంటే ఆయన నిత్య శక్తి. ఇప్పుడు చూడండి, ఎనర్జీ గురించి వచ్చింది చూడండి. నిత్య శక్తి, ఇటర్నల్ పవర్,
ఇన్ఫైనైట్ ఎనర్జీ, దేవత్వము, డివినిటీ. ఈ భూమి పుట్టింది మొదలుకొని, జగత్ ఉత్పత్తి అది మొదలైంది మొదలుకొని, విశ్వం మొదల దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. దేవుడి గురించి ఎలా తెలుస్తుందండి బాబు? వైట్ షర్ట్ చెప్తావా? దేవుడి గురించి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఉందో ఏమని ఇప్పుడు చదివేమో చెప్పగలవా? ఏంటి నీ పేరేంటి? శ్వేతకుమారా? వైట్ షర్ట్ వెనక ఈ గల్ల షర్ట్ వెనక బెంచ్ కాకుండా నెక్స్ట్ లైన్ వైట్ షర్ట్. నువ్వు చెప్పు నాన్న, ఇప్పుడు ఏం చదివారు? క్లాస్లో ఉండు, దిమాక్ ఇక్కడ లేదు, అక్కడెక్కడ తిరుగుతుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు, ఓకేనా? రైట్. చెప్పండి, దేవుడి గురించి ఎలా తెలుస్తుంది మనకి? అందుకని ఇది లేని వాళ్ళు ఏమంటారంట? దేవుడు లేడంటారు. ఇది ఉన్నోళ్ళు ఏం చేస్తారు? సపోజ్ మీరు ఉదయం లేచేటప్పటికి మీ ఇంట్లో దొంగలు పడ్డారని తెలిసింది, ఎలా తెలుస్తుంది మీకు? మీకు ఎలా తెలుస్తుంది? మీరు లేచేదాకా దొంగలు వెయిట్ చేస్తూ ఉంటారా? చెప్పండి, కొన్ని విషయాలు చెప్పండి నాకు. దొంగలు పడ్డారని మీ ఇంట్లో మీకు ఎలా తెలుస్తుంది? వస్తువులు పోతాయి, రాత్రి ఉన్నాయి, ఉదయం లేవు. ఇంకా పగలు కొట్టుంటాయి, బీరువా పగలు కొట్టేసి ఉంటారు. ఇంకా కిటికీ చెవులు ఉంచేసి ఉంటాయి, తలుపులు బద్దలు కొట్టుంటారు. బహుశా మీరు సెకండ్ ఫ్లోర్లో ఉన్నారనుకోండి, పైనుంచి 4 చీరల కిందకి వెళ్ళి ఉంటాయి, ముడి వేసేసి ఉంటాయి ఒకదానికోటి. ఒకవేళ మీ కింద తోట ఉందనుకోండి, 4 పాదముద్రలు కనపడ్డాయి అనుకోండి, మీకేం అర్థమవుతుంది? దొంగలు పడ్డారు, అంతవరకు అర్థమవుతుంది మీకు. ఓకేనా? 2 దొంగల, 3 దొంగల, 1 దొంగ, మీకు ఎలా తెలుస్తుంది? ఎక్కువ అడుగులు కాదు, రకాల అడుగులు. ఒకటేమో పెద్ద పాదం, ఒకటేమో చిన్న పాదం, ఒకటి అమ్మాయి పాదం, ఒకటి అబ్బాయి పాదం, అట్లా ఉందనుకోండి, అబ్బో ముఠాలో అమ్మాయి కూడా ఉంది, మీకు అర్థమవుతుంది. మరి ఏం చూడకుండానే మీకు ఎలా అర్థమైంది? ఏం ఉపయోగించారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారా? వెళ్తారు. సార్ మా ఇంట్లో దొంగలు పడ్డారు, చూసావా? లేదు సార్, నేను నిద్రపోయినప్పుడు పడ్డారు సార్. నువ్వు నిద్రపోయినప్పుడు పడ్డారని నీకు ఎలా తెలుసు? అడుగుతాడు పోలీసుడు, అడుగుడు, వాడికి దిమాక్ ఉంది, రాసుకుంటాడు, రిపోర్ట్ రాసుకుంటాడు. దొంగల్ని చూడకుండానే నువ్వు దొంగలు పడ్డారు, 2 పడ్డారు, అందులో ఒక అమ్మాయి ఉందని మీకు ఎలా తెలిసింది? ఆనవాళ్ళు, రుజువులు, హింట్స్. ఇక్కడ బైబిల్ కూడా ఏమంటుంది? సృష్టిలోని వస్తువులు. ఏంటి కొన్ని వస్తువులు చెప్పండి? సృష్టిలో వస్తువులు ఈ రూమ్లో కొన్ని వస్తువులు చెప్పండి. మానవ సృష్టి ఉందా ఇక్కడ? మానవులు చేసిన సృష్టి చాలా ఉంది ఇక్కడ. కొన్ని వస్తువులు చెప్పండి ఈ రూమ్లో. మైక్ ఉంది, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, స్టాండ్ ఉంది, కెమెరా ఉంది, మీరు కూర్చున్న కుర్చీ ఉంది, ఇవన్నీ మానవ సృష్టినా? మరి ఆ సృష్టిలో వస్తువులు ఏంటి కొన్ని చెప్పండి? సూర్యుడు, చంద్రుడు, భూమి, అవునా? ఇంకా చెట్లు, పుట్లు, నువ్వు కూడా సృష్టే. అదే మీరు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం గురించి చదివారనుకోండి, దాన్ని ఆస్ట్రానమీ అంటారు. అదే భూమి గురించి చదివారనుకోండి, దాన్ని జియాలజీ అంటారు. అదే మొక్కల గురించి చదివారనుకోండి, చెట్ల గురించి చదివారనుకోండి, బాటనీ అంటారు. జంతువుల గురించి చదివారనుకోండి, జువాలజీ అంటారు. అంతేనా? పదార్థం గురించి చదివారనుకోండి, ఫిజిక్స్ అంటారు. పదార్థంలో మూలకాల గురించి చదివారనుకోండి, కెమిస్ట్రీ అంటారు. ఇంతేనా? మనిషి గురించి చదివారనుకోండి, ఆంథ్రోపాలజీ అంటారు. మనిషి ఆరోగ్యం, దేహ నిర్మాణం గురించి చదివారనుకోండి, మెడిసిన్ అంటారు. అంతేనా? వీటన్నిటిలో ఏం తెలుస్తుందట? దేవుడు ఉన్నాడని ఆయన లక్షణాలు కనపడతాయి. కొన్నిసార్లు దిమాగ్తో మాత్రమే అర్థం చేసుకునే సత్యాలు ఉంటాయి. దొంగలు పడ్డప్పుడు వాసన రాదు,
వినపడదు, కనపడదు, కానీ దిమాగ్తో మాత్రమే అర్థం చేసుకుంటావు. దేవుణ్ణి కూడా నీలంటుడే కదా దొంగడు, అంతేనా? నీలంటుడేనా దొంగడు? మనం కూడా ఇంకో లెవెల్లో దొంగలమే కదా, అందరం దొంగలమే. అమ్మకి చెప్పకుండా సినిమాకి వెళ్తాం, అదొక దొంగతనం కదా. పని చెప్తే పని చేయకుండా పని దొంగలుగా ఉంటాం, ఇది ఇంకో దొంగతనం. కాపీలు కొట్టి పరీక్షలు రాస్తాం, అది ఇంకో దొంగతనం. మనం కూడా మనలాంటి వాళ్ళే వాళ్ళు పాపం కదా. మరి దేవుడు ఆయన్ని అర్థం చేసుకోవాలంటే వాడద్దా? వాడాలి. గబగబ చూసేద్దాం రుజువులేంటి. విశ్వం మొదల్లోకి వెళ్ళి మనం చూస్తే మీకు బాగా తెలిసిన వస్తువులే చెప్తాను నేను. సూర్యుడు. సూర్యుడు గురించి మీరు ఏం చదివారు చిన్నప్పుడు? ఒక్క చిన్న మాట చెప్పండి చాలు నాకు. సూర్యుడి గురించి మీరు విన్నాయి చిన్నప్పుడు, 8th క్లాస్లో, 9th క్లాస్లో, 10th క్లాస్లో. సూర్యుడు మండుచున్న అగ్నిగోళం, విన్నారు ఎప్పుడైనా? సూర్యుడు పెద్ద మీరంతా అమావాస్య బ్యాచ్, మీకు ఏది ఎలగట్లేదు. సూర్యుడు పెద్ద నక్షత్రం అయ్యా, వినలేదా? మరి ఏంటి? సూర్యుడు పెద్ద నక్షత్రం. ఎప్పుడైనా మీరు మండుచున్న కట్టె చూసారా? కట్టె, పొయ్యిలో కట్టె చూసారా? మండగా ఏమవుతుంది? అది సైజు పెరుగుద్దా? తగ్గుతుంది. పలావ్ అయ్యేటప్పటికి కట్టె కాస్త కనబడకుండా పోతుంది. సూర్యుడు ఇప్పటి నుంచో మండుతున్నాడు, మరి ఏమవుతాడు? ఆయన కూడా తగ్గిపోతున్నాడు. ఎంత తగ్గిపోతున్నాడట? 100 ఏళ్లకి 0.1% తగ్గిపోతున్నాడు. అంటే దాదాపు గంటకి 5 అడుగులు తగ్గిపోతున్నాడు. మరి సూర్యుడు అనంతుడా? అనంతుడు కాదా? అనంతుడు అంటే అంతము లేనివాడు, అంతం ఉన్నవాడా? అదే థెర్మోడైనమిక్స్ చెప్పింది. ఒక రోజుకి సూర్యరశ్మి కూడా ఉండదు. సూర్యరశ్మి లేకపోతే మనం కూడా ఉండం. అంటే ఈ భూమి, ఈ విశ్వం ఒక రోజున అంతరించబోతోంది. అంటే ఇది పరిమితమైంది, అంటే దీనికి ముగింపు ఉంది. ముగింపు ఉందంటే మొదలు కూడా ఉన్నట్టే. మొదలు ఉన్న ప్రతిదానికి వెనక సృష్టికర్త ఉంటాడు. ఇది సైన్స్ చెప్పేది. దీన్నే కారక నియమం అంటాం సైన్స్లో, లా ఆఫ్ కజాలిటీ. కారక నియమం. మొదలు లేదనుకో, ఒక విషయానికి మొదలు లేదనుకో, దానికి ముందేముండదు. మొదలు ఉందనుకో, దానికి ముందు ఇంకొకళ్ళు ఉండాలి. దేవుడికి ముందు మొదలేం లేదు. మొదలు ముగింపు దేవుడికి ఉండదు, ఆది అంతం దేవుడికి ఉండదు. అందుకని దేవుడికి ముందు ఎవరు ఉండరు. అందుకే దేవుడికి సృష్టికర్త అక్కర్లేదు. కానీ మొదలున్న ప్రతిదానికి ఒక కారకం ఉండాలి, అది సైన్స్ చెప్తోంది. కాబట్టి సూర్యుడిని సృష్టించిన వాడు ఉండాల్సిందే. సరే, చంద్రుడి దగ్గరికి వెళ్దాం. సైంటిస్టులు చంద్రుడి మీదకి 1960sలో వెళ్ళారు ఫస్ట్ టైం. వెళ్ళక ముందు అందరికీ ఒక పెద్ద అనుమానం ఏంటంటే, ఆ చంద్రుడి మీద కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ధూళి పాతుకుపోయి ఉంటుంది, అంటే డస్ట్ పడిపోయి ఉంటుంది. మరి అక్కడ ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు లేరు తుడవడానికి. మరి వీడు ఆ నౌక స్పేస్ షిప్ వేసుకొని దిగితే మునిగిపోతాడేమో, ఆ ధూళిలో కూరుకుపోతాడేమో అని అనుమానం వచ్చింది వాళ్ళకి. అందుకని అమెరికా వాడు మొట్టమొదట ఆ చంద్రుడి మీదకి పంపించినప్పుడు, మీరు బొమ్మల్లో చూసుంటారు, ఇంటర్నెట్లో చూసుంటారు, పొడుగాటి కాళ్ళు నిచ్చినేసుకొని దిగారు వాళ్ళు ఆ చంద్రుడి మీదకి. ఎందుకని పొడుగాటి కాళ్ళు పెట్టారు, అట్లాంటి కాళ్ళు పెట్టారు? ఎందుకంటే ధూళి ఉంటుందేమో అనుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత చూస్తే మిల్లీమీటర్స్లో ఉంది ధూళి, డస్ట్. అప్పుడు అర్థమైంది మనిషికి, చంద్రుడు ఎప్పటి నుంచో లేడు ఇక్కడ, ఈ మధ్య వచ్చాడు. మీకు అప్పుడప్పుడు సెలవులు వస్తాయి, మీకు చిన్న చిన్న సెలవు, కృష్ణాష్టమి, లేకపోతే ఇంకేదో రంజాను,
కదా. ఏ క్రిస్మస్కి ఇంత 2-3 రోజులు, ఒక రోజు సెలవులు వస్తాయి మీకు. మీరు ఊరెళ్ళి వచ్చారనుకోండి, ఇంట్లో ప్రతి దాని మీద కొంచెం డస్ట్ ఉంటుంది, ఉంటుందా? అట్లా కాకుండా మీరు దసరాకి వెళ్ళి వచ్చారనుకోండి, సెలవులు ఎక్కువ, డస్ట్ ఎలా ఉంటుంది? కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మీరు ఎండాకాలం సెలవుల్లో వెళ్ళి వచ్చారనుకోండి, 3 నెలలు, 2 నెలలు, డస్ట్ ఎలా ఉంటుంది? డస్ట్ని బట్టి చెప్పేయచ్చు మీరు ఎన్ని రోజులు ఇంట్లో లేరో. చంద్రుడి మీద కొంచెమే డస్ట్ ఉందంటే అర్థం ఏంటి? చంద్రుడు ఈ మధ్య పుట్టాడని అర్థం. కాబట్టి ఈ ప్రపంచం అనంతమైంది కాదు, అది పరిమితమైంది. పరిమితమైన ప్రతిదాని వెనక కారకం ఉండి తీరాలి. కాబట్టి సృష్టికర్త ఉండాల్సిందే అని సైన్స్ హింట్ ఇస్తోంది మనకి. రైట్, నక్షత్ర రాసుల దగ్గరికి వెళ్దాం. ఇందాక చెప్పాను కదా, గుంపులు గుంపులుగా నడుస్తుంటాయి ఇవన్నీ. ఈ గుంపులు గుంపులుగా నడిచే ఎలా ఉన్నాయంటే, ఇవి ప్రయాణం చేస్తూ ఉన్నాయి, ఒక దగ్గర ఉండవు ఇవి. ఇప్పుడు మన సౌర కుటుంబం ఉందా? మన సౌర కుటుంబం చుట్టూ గ్రహాలు ఉన్నాయా? భూగ్రహం ఒకటే. ఈ సౌర కుటుంబము మనం ఒక పాలపుంత అనే నక్షత్ర కూటమిలో గ్రూపులో ఉన్నాం అనమాట. ఈ గ్రూపులో ఎంతో తెలుసా సౌర కుటుంబం? మీరు మొత్తం ఫోటో తీస్తే దూరం నుంచి ఈ పాలపుంత మొత్తాన్ని ఒక చుక్కలాగా ఉంటుంది అనమాట, చిన్న చుక్క. మనం అప్పుడప్పుడు బొగ్గ మీద దిష్టి చుక్క పెడతారు, చూసారా? మీరు ఎప్పుడైనా చూసారా? అంతకంటే చిన్నదన్నమాట. కొంతమంది స్టైల్గా బొట్టు పెట్టినట్టు పెట్టుకుంటారు, చూసారా? స్టిక్కర్లు, అంతకంటే చిన్నదన్నమాట. మీ పుట్టు మచ్చ కంటే చిన్నదన్నమాట. ఇట్లాంటి పాలపుంతలు, నక్షత్ర రాసులు కొన్ని లక్షలు ఉన్నాయని చెప్పే కదా. ఇవి ప్రయాణం చేస్తూ ఉన్నాయి ముద్దలు ముద్దలుగా, గుంపులు గుంపులుగా. ఆ ప్రయాణం చేసే స్పీడ్ మనం చూస్తే, ఆ స్పీడ్ ఎలా ఉందంటే, గమనం అది తగ్గిపోతా ఉంది. మీరు ఎప్పుడైనా బొంగరాలు ఆట ఆడారా? బొంగరం వేసిన తర్వాత ఏమవుతుంది? స్పీడ్ పెరిగిపోతూ ఉంటుందా? కాసేపటికి ఏమవుతుంది? తగ్గుతూ ఉందంటే అర్థం ఏంటి? కాసేపటికి ఆగిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఫ్యాన్ ఆపేసి బయటకు వచ్చారా? ఫ్యాన్ ఆగిన తర్వాత ఆగేదాకా చూసి అమ్మయ్య ఆగిందని అప్పుడు వస్తారా బయటికి? ఆపేసి వచ్చేస్తారా? ఆపినప్పుడు ఒకవేళ అనుమానం వస్తే ఏం చేస్తారు? ఒకసారి చూస్తారు, స్లో అయిందా, ఆపేశాను అనుకొని వచ్చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఆగిపోతుందని అర్థం, అంతే. అలాగే ఈ నక్షత్రాల కూటమి స్లో డౌన్ అయిపోతూ ఉంది. దాని అర్థం ఏంటంటే, ఒక రోజున అంతం రాబోతుంది. అంతేకాదు, ఇవి ప్రయాణించే దిశ చూస్తే ఎలా ఉందంటే, క్యారమ్ బోర్డ్స్లో అన్నీ ఒక దగ్గర పేల్చి కొడితే ఎట్లా ఉంటుంది? ఎలా వెళ్తున్నాయి? అలా వెళ్తున్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా దీని వెనక ఒక కారణం ఉండి తీరాలి అని అర్థమవుతుంది. ఏమంటున్నాడు చూడండి స్టీఫెన్ హాకింగ్స్, దేవుడు లేడని చెప్పి ఆయన ఏమంటున్నాడు చూడండి. దేవుడి ప్రస్తావన లేకుండా విశ్వం మొదలు గురించి మాట్లాడలేం అన్నాడు. ఒక నాస్తికుడే ఒప్పుకోవాల్సి వచ్చింది చివరికి. ఎప్పుడన్నాడు అక్కడ రాశాను, చదువుకోండి మీరు కావాలంటే. 2020 ప్రోగ్రామ్ ఏబీసీ న్యూ ఛానల్ జూలై 21, 1989 ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన ఈ మాటలు. రెండవది విశ్వ నిర్మాణం, డిజైన్. ఇది గ్రాండ్ కెన్యన్ అని యుఎస్లో ఉంటుందన్నమాట. దీన్ని ఎవరు చెక్కారు? చెక్కినట్టుందా ఇది? దానంతట అదే వచ్చింది. ఒప్పుకుంటారా? డిజైన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అంటే మీకు దిమాగ్ ఉపయోగిస్తున్నారు మీరు. ఇప్పుడు ఇంకో బొమ్మ చూపిస్తాను చూడండి. ఇది కూడా దానంతట అదే వచ్చేసిందా? అదేంటి ఇందాక వచ్చేసింది అన్నారు కదా, ఇప్పుడు ఎందుకని? ఏంటి దానికి దీనికి తేడా ఏంటి? అది డిజైనే, ఇది డిజైనే. అది న్యాచురల్ డిజైను, అది సింపుల్ డిజైను. ఇది చాలా సంక్లిష్టమైన డిజైన్. ఎవడో చెక్కితేనే తప్ప రాని డిజైను. మీరు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నారా లేకపోతే ఇలా ఉన్నారా? ఎలా ఉన్నారు మీరు? ఇట్లా ఉన్నారా? ఇలా ఉన్నారా? మీ ముఖం ఒకసారి చూసుకోండి అద్దంలో. ఒకడు గీస్తేనే తప్ప రాదు. ఇప్పుడు మీకు ఇంకో బొమ్మ చూపిస్తాను చూడండి. ఇది దానంతట అదే వచ్చేస్తుందా ఈ బొమ్మ? ఎవరైనా గీయాలా? మీరు రంగులన్నీ ఒక దగ్గర పెట్టి ఒక బాంబు పేలిస్తే వస్తుందా ఈ బొమ్మ?
అదే బాబు గోగిని అని చెప్పేది. బాంబు వెళ్తుంట నువ్వు వచ్చావంట. సరే, మరి మనిషి గీసిన చిత్రమే ఇంత కష్టమైతే గీయకుండా రాకపోతే ఇది ఎవరు గీయకుండా సృష్టించిన బొమ్మ? ఇందిరాగాంధీ గారి బొమ్మ. మొనాలిసా కంటే అందంగా ఉంది నా దృష్టిలో ఆమె. ఎందుకంటే ఈమె వేరే సృష్టి. సో ఈ ప్రపంచాన్ని చూస్తే మనకేమర్థమవుతుందండి? దీంట్లో ఉన్న డిజైన్ చూస్తే ఖచ్చితంగా వెనక ఒక పెయింటరు, ఒక డిజైనరు, ఒక ఆర్కిటెక్చరు, ఒక చిత్రకారుడు, ఒక శిల్పి, ఒక దిమాకున్న దేవుడు కనపడుతున్నాడు. దిమాకున్న దేవుడిని అర్థం చేసుకోవాలంటే దిమాకు ఉపయోగించాలి. అది దిమాకున్నాడికి ఎవరికన్నా అర్థమవుతుంది. దిమాకున్న దేవుడిని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? దిమాకు ఉపయోగించాలి. అది దిమాకున్నాడికి ఎవరికైనా అర్థమై తీరుతుంది. ఎంత డిజైన్ ఉందంటే ఈ ప్రపంచంలో. మనం ఉంటున్న పాలపుంతలో దాని సైజు కొంచెం పెద్దదైనా కొంచెం చిన్నదైనా జీవం పుట్టదు, జీవించలేడు మనిషి. ఏ జీవి కూడా ఉండదు, బొటానికల్ లైఫ్ కూడా ఉండదు. కొంచెం చిన్నదైనా కొంచెం పెద్దదైనా డిజైన్. అంతేకాదు, సౌర కుటుంబంలో భూమి ఒక డిస్టెన్స్లో ఉంది, ఒక దూరంలో ఉంది సూర్యుడికి. ఆ దూరం కొంచెం చిన్నదైనా కొంచెం పెద్దదైనా భూమి మీద జీవము ఉండదు, జీవరాశులు ఉండవు. మళ్ళీ డిజైన్, ఎలాంటి డిజైన్ ఉందని చూడండి. మీరు ఇప్పుడు పీలుస్తూ ఉన్నారు, ఏంటది? ప్రాణవాయువు. అది ఎంత ఉంటుంది తెలుసా? 21% ఉంటుంది. అది కొంచెం తక్కువైనా కొంచెం ఎక్కువైనా, ఎక్కువైందనుకోండి మీరు చప్పట్లు కొడితే మంటలు వస్తాయి. చప్పట్లు కొడితే చాలు మంటలు వస్తాయి. 21% 25% అయిందనుకోండి గాలిలో ఆక్సిజన్, చప్పట్లు కొడితే మంటలు వస్తాయి, చేతులు కాలిపోతాయి. శానిటైజర్ అక్కర్లేదు. దాన్ని 25% చేస్తే చాలు, కరోనా రాదు. కానీ మీరు గాలి వదిలినా కూడా మీసాలు కాలిపోతాయి. 15% అయిందనుకోండి మనందరం ఆక్సిజన్ సిలిండర్ల కోసం పరిగెట్టాలి. డిజైన్ ఈ ప్రపంచంలో మనకు కనపడుతుంది. మూడవ ఎవిడెన్స్. కాబట్టి వెనక డిజైనర్ దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా చట్టాల గురించి విన్నారా? నైతిక విలువలు. కోర్టులో ఒక చట్టం ఉంటుంది కదా, కానీ మీ గుండెల్లో కూడా ఒక చట్టం ఉంటుంది. ఇప్పుడేం చూసారా మీరు? అది కూడా ఐపీసీనే. అది ఇండియన్ పీనల్ కోడ్, ఇది ఇంటర్నల్ పీనల్ కోడ్. లోపల ఉంటుంది అన్నమాట. ఇది చెప్పుద్ది తప్పురా అంటది. అప్పుడప్పుడు చెప్తుంటుంది తప్పురా. చెప్పిందా ఎప్పుడైనా? ఉందా ఆ ఫీలింగ్? ఎప్పుడైనా వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియన్ పీనల్ కోడ్ ఎవడు రాయకుండా వచ్చేసిందా? ఇండియన్ పీనల్ కోడ్ ఎవడు రాయకుండా వచ్చేసిందా? చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీరు వెళ్తున్నారు ఓడిఎఫ్లోంచి, ఎవ్వరు లేరు, ఆ చెట్ల దగ్గర మీకు ఒక చిన్న పుస్తకం దొరికింది. చూస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఉంది. అంటే ఎవరు రాశారు ఇది అనుకుంటారా లేదా మీరు? ఎవరిది పుస్తకం అని ఫస్ట్ పేజ్ చూస్తారా లేదా మీరు? ఇది ఎవరిది కాదు, ఇది ఎవరు రాయలేదు, రాత్రి మంచు చెట్ల మీద కురవడం వల్ల దానంతటి అదే పుట్టింది అని అంటే ఒప్పుకుంటారా? మీరు అప్పుడప్పుడు బస్సులో వెళ్తుంటారు, ట్రైన్లో వెళ్తుంటారు. మీరు ట్రైను ఎక్కంగానే ఆ గోడ మీద ఎక్కడో రాసి ఉంటుంది అనమాట, సుజాత అని ఒక యారో మార్క్ వేసి, దాని చుట్టూ ఒక హృదయం వేసి, పక్కన శ్రావణ్ అని రాసి ఉంటుంది. మీకేమనిపిస్తుంది? ఈ బస్సులో కోతులు కూడా ఆడుతున్నాయా అనిపిస్తుందా? అనిపించదు. పోనీ ఇక్కడ రాసి ఉంటే పర్లేదు, ట్రైన్లో మనుషులు ఎక్కుతారు. మీరు ఎప్పుడో ఊరికి బయట వెళ్ళిపోతే ఓ పెద్ద కొండ, కొండపైన ఎక్కడో పైన కొన్ని వందల అడుగుల పైన ఓ పెద్ద బండ, దానిపైన రాధా గోపి అని రాసింది అనుకోండి, మీకేమనిపిస్తుంది? దాన్ని చూడగానే మీకు కొన్ని అనిపిస్తాయి. అక్కడికి మనుషులు వెళ్ళారు అనిపిస్తుందా? వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చు, తెలుగు వచ్చు, పెయింట్ డబ్బా తీసుకెళ్ళారు, వాళ్ళకి చదువచ్చు, అక్షరాలు వచ్చు. ఇవి అర్థమవుతాయా మీకు? మరి ఇంతలో పుస్తకం
ఎవరు రాయకుండా వచ్చేస్తుందా? మరి నీ గుండెల్లో చట్టం ఎవరు రాయకుండా వచ్చేస్తుందా? కాబట్టి ఏమర్థమవుతుంది మనకి? దేవుడు సృష్టిలోని వస్తువులను ఆలోచించడం వలన నీ గుండెల్లో కూడా నువ్వు తొంగి చూసి ఆలోచిస్తే ఈ చుట్టూ ఉన్నటువంటి సృష్టిలో ఏ పదార్థాన్ని, ఏ వస్తువుని నువ్వు తవ్వి చూసినా దిమాకు ఉపయోగిస్తే దేవుడు కనపడతాడు, అర్థమవుతాడు. మనసుతో చూడొచ్చు దేవుణ్ణి. దేవుడు ఉన్నాడన్నామా లేడన్నామా? ఉన్నట్టే. సింపుల్గా మీకు చిన్న విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 2 minutes. ఈ మధ్య డిఎన్ఏని స్టడీ చేస్తున్నారు. డిఎన్ఏ అంటే తెలుసా మీకు? ఏంటి డిఎన్ఏ? జీవకణంలో ఒకటి ఉంటుంది అనమాట, మెలికలు వేసుకొని. అదొక మెల్కిసెదెకు లాంటిది అనమాట. ఆ మెలికలు వేసుకొని అందులో ఏముంటుంది తెలుసా? అసలు అంత మెలికంతా అందులోనే ఉంటుంది. మీ ముఖం ఎలా ఉండాలి, తెల్లగా పుట్టాలా, నల్లగా పుట్టాలా, మీసాలు రావాలా వద్దా, గడ్డం కొంచెమే రావాలా, పిల్లి గడ్డం రావాలా, పెద్ద గడ్డం రావాలా, జడ పొడుగ్గుండాలా, పొట్టిగా ఉండాలా, చూసారా, ఒత్తు జుట్టు ఉండాలా, పలసని జుట్టు ఉండాలా, చూసారా, పళ్ళు పొడుగ్గుండాలా, పొట్టిగుండాలా, ఇవన్నీ కూడా మీ హైటు, మీ వెయిట్, మీ అందం అంతా కూడా అందులోనే ఉంటుందన్నమాట. దాన్ని డిఎన్ఏ అంటారు. దీన్ని చదవడానికి సైంటిస్టులు ఈ మధ్య పూనుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి 10 దేశాల్లో ఉన్నటువంటి 11 టాప్ యూనివర్సిటీస్ నుంచి సైంటిస్టులు వచ్చారు. దాదాపు 1600 మంది సైంటిస్టులు కష్టపడితే దశాబ్దం పైన 10 సంవత్సరాల పైన కష్టపడితే ఈ డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్, అది ఏటీజీసీ అని కోడింగ్లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయడానికి వాళ్ళకి ఎంతకాలం పట్టిందంటే 10 ఏళ్ళు పైన పట్టింది. 1600 బుర్రలకి, 1600 బుర్రలు దిమాకులకి, 1600 బుర్రలకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 10 ఏళ్ళు పట్టింది. ఎంత అర్థం చేసుకున్నారు? 70% అర్థం చేసుకున్నారు. ఇంకా అర్థం కాలేదన్నారు. మీ దిమాక్ ఒక చిన్న ప్రశ్న టీ బ్రేక్లో ఆలోచించండి. డిఎన్ఏని చదవడానికి 1600 బుర్రలు కావలిస్తే డిఎన్ఏని సృష్టించడానికి బుర్ర ఉండాలో వద్దా? ఆ పెద్ద బుర్రే దేవుడు. ఆయన అనంత జ్ఞాని. దేవుడు వ్యక్తి కాబట్టి ఈరోజు నువ్వు వ్యక్తి అయ్యావు. శక్తిలోంచి వ్యక్తి రాదు. కాబట్టి దేవుడు ఆదిపరాశక్తి కాదు, వ్యక్తి, అనంత వ్యక్తి. పదార్థాన్ని సృష్టించే దేవుడు పదార్థంలో బందీగా ఉండడు. దీన్ని చేసినటువంటి వాడు దీన్ని బయట ఉంటాడు. మైక్ని చేసినవాడు మైక్ మెటీరియల్లో ఉండడు, బయట ఉంటాడు. సెల్ ఫోన్ని చేసినవాడు, ల్యాప్టాప్ని చేసినవాడు దాన్ని బయట ఉంటాడు. ఈ పదార్థ ప్రపంచాన్ని చేసినవాడు కూడా పదార్థం బయట ఉంటాడు. అందుకని ఆయన కాలానికి, భౌతిక పదార్థానికి, ప్రదేశానికి, టైం అండ్ స్పేస్కి, మెటీరియల్కి బయట ఉంటాడు. అందుకని ఆయన ఆత్మస్వరూపి, ఆయన నిత్యుడు, కాలం లేనివాడు. అదే బైబిల్ చెప్తోంది. అనంతుడు, నిత్యుడు, ఆత్మస్వరూపి అయిన వ్యక్తి అయిన వాడే దేవుడు. దేవుడు వ్యక్తి అయితే ఒక గుడ్ న్యూస్. దేవుడు కేవలం శక్తి అయితే నీ కూడా ఆయన అర్థం చేసుకోలేడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత చెప్పినా శక్తికి, అందుకే శక్తిని పూజించకండి, వ్యక్తిని పూజించండి. వ్యక్తి అయితే దేవుడు నీకు ఒక గుడ్ న్యూస్, ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. నీలాంటి దిమాకే కాదు, దిల్లు కూడా ఉంటుంది ఆయనకి. దిల్లు దిమాగ్ కలిస్తేనే కదా వ్యక్తి. కాబట్టి ఈయన వ్యక్తి అయిన, అనంతమైన, ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఈయన గురించి మనం ఇంకా తెలుసుకుందాం. బ్రేక్కి వెళ్ళొద్దాం. రైట్? ఓవర్ టు బ్రదర్.